ఈరోజు సివిల్స్ డే సందర్భంగా ఏపీబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లాని మరియు పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పల్నాడు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓబీసీల ఉసురు తగిలే 3 బిల్లులు వీగిపోయాయి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల బిల్లులు అట్టడుగు వర్గ ఓబీసీ మహిళల ఉసురు తగిలే వీగిపోయాయని ఆరోపించారు. ఇంకా వారు అనాదిగా అన్ని రంగాలలో అన్ని విధాల వెనుకబడి శ్రామిక వర్గంగా ఉత్పత్తి కులాలుగా దేశానికి సేవలందించిన ఓబీసీ కులాల దుస్థితి ఇంకనూ అధ్వానంగానే ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధిపత్య పెత్తందారి వర్గ మహిళలతో ఎన్నికలలో పోటీపడి ఓబీసీ మహిళలు పార్లమెంటులో అడుగుపెట్టడం అసాధ్యమన్నారు. సివిల్స్ డే సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారు కలిసి వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేయటం జరిగింది. తదనంతరం మరి గతంలో 3 రోజుల నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కానీ అంబేద్కర్ విగ్రహం దగ్గర కానీ నిరసన కార్యక్రమాలని చేసేటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇవాళ రెండే ప్రధానమైన అంశాలతో మరి మహిళల రిజర్వేషన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసే కార్యక్రమం, అదేవిధంగా డీలిమిటేషన్ కూడా ఆ యొక్క బిల్లుని ఆమోదించేసేటువంటి కార్యక్రమంలో అత్యవసరంగా పార్లమెంటు సమావేశాన్ని మరి ఎన్డీఏ గవర్నమెంటు ప్రవేశపెట్టడం జరిగింది. మొన్న 2 బిల్లుల వల్ల దేశంలో ఉన్నటువంటి బీసీలకు ఒదిగింది ఏమీ లేదనేది మేము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళా బిల్లు 2023లో నూతన పార్లమెంట్లో భవనంలో బిల్లుని పాస్ చేశారు. సరే, దానికి కొన్ని అమెండ్స్మెంట్ చేసుకోవటానికి బిల్లుని మేము ఎవరు కూడా వ్యతిరేకమేం కాదు. జాతీయ స్థాయిలో ఓబీసీ మహిళలకి మా సపోర్టా కావాలనేది మా దృఢమైనటువంటి ఆలోచనతో గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఆ బిల్లు మీద మరి తాస్కారం చేసుకుంటూ రావటం జరుగుతూ ఉంది. మరి ఇటీవలే నరేంద్ర మోడీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మహిళా బిల్లుకి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆమోదం కూడా తెలిపాయి. కానీ మేము అడుగుతూ ఉంది, ఓబీసీలకి సపోర్టా మా వాటా మాకు ఇవ్వాలి. మరి పబ్లిక్ సర్వీస్ సివిల్ సర్వీస్ డే సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలిసి మర్యాదపూర్వకంగా అభినందనలు తెలపడం జరిగింది. మరి అదే సందర్భంగా జిల్లా కార్యాలయంలో మరి కార్యకర్తల సమావేశం జరిగింది. మరి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల మరి అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ప్రధానమైంది కుల జనగణ చేయాలని చెప్పేసి, అలాగే మరి ఇటీవల పార్లమెంటు ఎన్డీఏ గవర్నమెంటు పార్లమెంట్లో 16, 17, 18 3 రోజుల్లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు ఆమోదింపదీసే కార్యక్రమాన్ని చేపడితే దానికి మరి ఆ యొక్క బిల్లును మరి మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే భాగంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అభినందనలు తెలుపుతూ, అలాగే ఆ బిల్లులో మా బీసీ మహిళల ఉపకోటా ఎంత అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో కూడా ధర్నాలు చేయడం కూడా జరిగింది.